మేడం నమస్కారం అండి. గురువు గారికి నమస్కారం చిత్తకోటి అండి. వందనాలండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రస్తుతం అయితే నా పేరు మీదనే మేడం. సరే, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం ఏం తెలియదండి నాకు. డేట్ నా ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1/6/1975 మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురువు గారు, చిత్తకోటి వందనాలండి. మా ఆశీస్సులో ఉంటుంది. గురువు గారు, నా పేరు వచ్చేసి సంగమేశ్వర్ అండి. చెప్పాను, అది మా ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదండి. అవునవును, శతభిష నక్షత్రంలో కుంభరాశిలో జన్మించారు. మీ అమ్మ నాన్న అప్పుడే మీ జాతకం చూసే మీకు పేరు పెట్టారు. ఆదివారం రోజు జన్మించేశారు మీరు. అవునా సార్? జాతకం అయితే చాలా బాగుంది. మంచి రాజయోగంలోనే జన్మించారు. అష్టమి రోజు కృష్ణపక్షంలో జన్మించారు. ప్రాబ్లం అయితే లేదు, కానీ మీ జీవితంలో మీరు ఎప్పటి నుంచి అంటే మీకు ఊహ తెలిసినప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారు. అవును గురూజీ. ఆ రోజు నుంచి ఈ వరకు కష్టపడుతూనే ఉన్నారు. అభివృద్ధి మాత్రం కాలేదు. గురూజీ. అది మంచి పేరుంది, గుర్తింపు ఉంది, పిల్లోళ్ళు పెద్దోళ్ళు అవుతూ ఉన్నారు, సంసారం వచ్చింది, జవాబుదారి రెస్పాన్సిబిలిటీ చూసుకుంటున్నారు, కానీ అభివృద్ధి అవుతలేదు. మెయిన్ ఎంత వచ్చినా డబ్బులు వచ్చింది ఇంటికి సరిపోతుంది. మీరు ఎంత కష్టపడినా ఏదో ఒక రెడీ ఉంటుంది. సేవింగ్స్ అనేది అస్సలు లేదు ఇప్పటిదాకా. రోజు రోజుకి మైనస్ అవుతూ ఉంది. ఎవరినైతే నమ్ముతారో వాళ్ళే శత్రువులు, కుటుంబస్తులే శత్రువులు మీకు. వాళ్ళ నుంచి అపవాదాలు, అవమానాలు, ఇది పరిస్థితి. జన్మజాతకంలో వచ్చేసింది ఇవన్నీ కూడా. అందుకే ఇలా జరుగుతూ ఉంది. నేను ప్రశాంతంగా సుఖ జీవితాన్ని నేను అనుభవించాను అని చెప్పుకునే రోజులు ఏమైనా ఉన్నాయో చెప్పండి. లేదు గురుగారు, నాకు ఎప్పుడూ లేదు. ప్రశాంతత అనేదే లేదు. కష్టపడడమే అయిపోయింది, తినడం, కష్టపడడం, ఇంతే జీవితం. అలా అయిపోయింది పరిస్థితి. సరే, ఇద్దరు ఆడపిల్లలేనా మీకు? ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళు కూడా, పెద్ద పాపకు కూడా కొంచెం ఆరోగ్యం ఎప్పుడు బాగుండదు. ఏం పని చేస్తారు మీరు? నేను వ్యవసాయం చూసుకుంటూ ఇక్కడ పార్ట్ టైం జాబ్ గా ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తాను. సరే, మంచిది చేయండి. ఎందుకంటే జన్మజాతకంలో సర్పశాపం వచ్చింది మీ జాతకంలో. మీ నాన్న తాతగారు ఎవరో సర్పహత్య చేశారు. ఆ సర్పశాపము అనేది మీ నాన్న కొండింది, నాన్న నుంచి మీకు వచ్చింది. అందుకే జీవితంలో కష్టం, మీరు ఎంత కష్టపడినా ఇతరులు దాని ప్రతిఫలం పొందుతూ ఉంటారు. అది పరిస్థితి. అంటే రాహు అంటే క్షీణ చేస్తూ ఉంది మీకు. రోజు రోజుకి ఆ గ్రహం వల్ల మీరు క్షీణిస్తూ ఉన్నారు, కానీ అభివృద్ధి లేదు అని అర్థం. 64 రోజులు రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి జంట నాగలికి పాలు పోసి 5 ప్రదక్షిణ చేయాలి. ఇలా 64 రోజులు చేసుకుంటూ ప్రతి గురువారం గోమాతకి ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు చేసి శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తులసి అర్చన చేయాలి. ఇలా 16 వారాలు చక్కగా చేసుకుంటే ఇది ఒక 64 రోజులు చేసుకొని వస్తే జాతకంలో ఉన్న దోషమంతా నశించి జీవితంలో రోజు రోజుకి ఇక ఉన్నతమైన స్థానాన్ని మీరు పొందవచ్చు. ఇదే జాతకంలో ఉన్న దోషం, వేరే ఇంకేం వద్దు. నేను చెప్పించేయండి, ఖచ్చితంగా మీకు ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల చాలా శుభం జరుగుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయండి. నమస్తే. సంగమేశ్వర్ గారు, విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. తప్పకుండా అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారు లింగయ్య గారు గురించి తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. సరేనండి, నక్షత్రం చెప్పండి. నాకేం తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, నక్షత్రం తెలియదు, పేరు మాత్రం తెలుసు. సరేనండి, సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 40 లోపు, 40 నుంచి ఇక 40 మధ్యలో ఉండొచ్చు మేడం. మాట్లాడండి గురూజీతో. సరే మేడం. నమస్తే తల్లి. నమస్కారం అండి గురువు గారు. నీకు శతకోటి పాదాభివందనాలండి, మా కుటుంబం తరఫున నుంచి, నా తరఫు నుంచి. మా ఆశీస్సులు అందరిపై ఉంటుంది తల్లి. గురువు గారండి, నా పెండ్లయి 16 సంవత్సరాలండి. 16 సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒక బండి చొప్పున నా భర్త కొంటనే వదిలిపెడుతూనే ఉండి, కానీ మా కుటుంబంలో మాత్రం అభివృద్ధి లేదండి గురువు గారు. ఎంత కష్టం చేసినా మా బట్ట పొట్ట తప్ప రెండోది ఏం లేదు గురుగారు. చాలా సమస్యలలో ఉన్న గురుగారు. నేను నా సమస్యకి పరిష్కారం మీరే చెప్పాలండి. సరే తల్లి, ప్రతి సంవత్సరానికి ఒక బండి కొంటాడు, వదిలేస్తున్నాడు. అవును సార్, ఫైనాన్స్ కట్టాడు. దేనికి క్లియర్ అనేది ఉండదు. నేను ఏ మాట చెప్పినా ఈనడండి. అంటే అప్పు చేయడం, కొనడం, తర్వాత వదిలేయడం. అంతే గురుగారు. మన కష్టం మాత్రం చేస్తాడు. ఆయన కష్టం చేస్తేనే మాకు బుక్కెడు అన్నం. ఇంకా ఇక్కడ నుంచి 1 రూపాయి వస్తుంది. అత్త మామ సంపాదించిన ఆస్తులు లేవు, అమ్మగారు ఇచ్చిన ఆస్తులు లేవు సార్. మా రెక్కలే అన్నం పెడతాయి అంతే, అంతకంటే మించి ఏం లేదు గురుగారు మాకు. సరే తల్లి, ఏం పని చేస్తాడమ్మా భర్త?
డీసీఎం ఉంది గురుగారు, దాన్నే మెయింటైన్ చేస్తాడు. డ్రైవింగ్ ఆయనే చేస్తాడు. అది ఆయన చేసిన డబ్బుతోటి మేము బతుకుతాం. సరే తల్లి, నా పెళ్ళైన కాంచి సమస్యలే గురుగారు. నాకు 2 ఆడపిల్లలు. ఓకే, అది కొత్తదేనా పాతదేనా? పాతదే గురుగారు, ఎప్పుడు పాతదే. కొత్తది తీసుకున్నంత స్తోమత లేదు గురుగారు. సరే తల్లి, అప్పులు ఏదైనా చేసుకున్నాడా? అప్పులు చేసే కొంటాడు గురుగారు. చాలా ఉందా తక్కువ ఉందా? తక్కువనే ఉంది గురుగారు, ఒక 2-3 లక్షలు ఉంది. ఈ మధ్యలో చాలా కష్టపడి ఒక ఇల్లు కొనుక్కున్నామండి గురుగారు. సరే, దానికి ఎవరెవరు సపోర్ట్ చేశారు? ఎవరు సపోర్ట్ లేదు. మంది దగ్గర అప్పు తెచ్చే చాలా కష్టపడి కిరాయి ఇంట్లో ఉండి హాస్టల్కి వచ్చి మా మరిది మేమిద్దరం కలిసి ఇల్లు కొనుక్కున్నాం గురువు గారు. చతుస్థానం కుటుంబ ప్రశ్న చూపిస్తుంది రమల శాస్త్రం. కుటుంబ ప్రశ్న కరెక్ట్ గానే ఉంది మీరు అడుగుతున్నది. మీ భర్త, మీకు సంతానం తల్లి? 2 బిడ్డలే గురుగారు నాకు. 2 ఆడపిల్లలా? అవును గురుగారు. ఓకే, మీ భర్త ఎన్నో కొడుకు వాళ్ళ నాన్నకి? 2వ కొడుకు గురుగారు. అతనికి తమ్ముడు ఉన్నారు ఇంకా? తమ్ముడు ఉండు. తమ్ముడికి మగ పిల్లలు ఉన్నారా? ఉన్నాడు గురుగారు, ఒక కొడుకు ఒక బిడ్డ. అన్నయ్యకి? అన్నయ్య చనిపోయిండు, ఆయనకి 2 బిడ్డలు ఒక కొడుకు గురుగారు. అల్పాయిలో చనిపోయారా? ఏమైంది తల్లి, యాక్సిడెంట్ అయిందా? లేదు గురుగారు, ఆయన హెల్త్ బాగలేదు, ఏదో వ్యాధి అని చెప్పిరు, చనిపోయిండు ఆయన. వాళ్ళు ఎన్ని సంవత్సరాలకి చనిపోయారు గురుగారు? ఆయన 40 సంవత్సరాల అట్లా చనిపోయింది గురుగారు. సరే తల్లి, నేను కొన్ని పరిహారాలు చెప్తాను, చేపించండి. ఎందుకంటే జన్మజాతకంలో ఇలాంటివి ఉంటాయి, కొన్ని తెలియని ఏదో దోషాలు మన జాతకంలో ఉండేటప్పటికే జీవితంలో ఇలా చెడు జరుగుతూ ఉంటాయి. ఏం భయపడకమ్మా, మంచిదే అవుతుంది. నీ భర్త చేతిలోనే ప్రతి శనివారం నానబెట్టిన మినుములు, ఉలవలు, శనగలు మొలకొచ్చ రావాలి. అంటే 3 రోజులు ముందుగా నానబెట్టేస్తే శనివారం లోపు మొలకొచ్చేస్తాయి. ఆ మొలకెత్తిన ఒక మినుములు, ఉలవలు, శనగలు ఆ మూటిని ఒక కాస్త బెల్లం కలిపి గోమాతకి తినబెట్టాలి. ఇలా ప్రతి శనివారం 16 వారాలు చేయమని చెప్పండి. ఆదివారం రోజు విష్ణు ఆలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి. గురువారం రోజు రావి చెట్టు ప్రదక్షిణ చేసి అడుగు నువ్వుల నూనెతో దీపం. ఈ 16 వారాలు మీ భర్త చేయాలి. మీరు ప్రతి మంగళవారం, శుక్రవారం ఈ ఒక తులసి మొక్క మరియు బిల్వ చెట్టు ఈ 2 ఉన్న చోటు లేదా 2 ఒక కుండి దగ్గర పెట్టి విప్ప నూనెతో దీపం వెలిగించి కనకదార స్తోత్రం చదువుకోవాలి. మంగళవారం, శుక్రవారం ఇలా చేసి పచ్చి పాలు లేదా తీయని ప్రసాదం నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు భుజిస్తూ రావాలి. ఇలా ఒక 48 వారాలు మీరు వ్రతంగా మీరు చేసేస్తే తల్లి, ఖచ్చితంగా మీ కుటుంబంలో దారిద్ర్యం అంతా దూరం వెళ్ళిపోతుంది. తర్వాత దారిద్ర నివారణ స్తోత్రము అని వస్తుంది. శివ దారిద్ర నివారణ స్తోత్రం అంటే మనలో ఉన్న దారిద్రాన్ని నాశనం చేసే స్తోత్రం. అలాంటి దారిద్ర నాశన స్తోత్రాన్ని రోజు పఠిస్తూ ఉండండి. ఇలాంటి కర్మలన్నీ దూరం వెళ్ళి త్వరలోనే మీకు ఐశ్వర్యలక్ష్మి ప్రాప్తిస్తుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. ధనలక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ గుంటూరు నుంచి బాజీబాబు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి బాజీబాబు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. తెలియదు మేడం, నక్షత్రం రాసి తెలియదు మేడం. డేట్ ఆఫ్ బర్త్? అది తెలియదు, ఏది 30, 33, 34 ఉంటాయి మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే. నమస్కారం గురూజీ గారు. నమస్తే. పాదాలకు శతకోటి పాదవందనాలండి. మా ఆశీస్సులో ఉంటుంది. మాట్లాడలేదు, నీతో మాట్లాడే రోజు మీ ప్రోగ్రామ్ చూస్తాం సార్, ఏకక్షేమాలు చేస్తానే ఉంటారు సార్ గురూజీ గారు. మంచిది. ఏం పని చేస్తారు మీరు?